ఓ, దండం పెట్టుకుంటున్నారా? నువ్వు స్లిప్లు పెట్టుకో. సరే. నీకు స్లిప్ పెట్టే ముందు స్లిప్లో పెట్టిన క్వశ్చన్ ఎగ్జామ్లో రావాలని ప్రార్థన చేసి అలవాట్లేదా? నేను పూజ చేస్తా అండి. పూజ మరి చెయ్యి. అంటే నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది. పర్లేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు స్లిప్లు పెట్టడానికి పేపర్లు ఇచ్చావు, పెన్నులు ఇచ్చావు, ఆల్ ఇన్ వన్లు ఇచ్చావు, ముందు బెంచ్లో చూపించడానికి టాపర్లను కూడా ఇచ్చావు. కానీ ఒకరోజు ముందు పేపర్ లీక్ అయ్యేలా చూడు, లేకపోతే స్లిప్లో పెట్టిన క్వశ్చన్ వచ్చేలా చూడు. అది కూడా కాకపోతే ఏం రాసినా మార్కులు వేసే టీచర్లను చూడు. ఇలా మా క్లాస్లో ఉన్న 60 మంది స్టూడెంట్లకి, అలాగే మా కాలేజీలో ఉన్న 4000 మంది స్టూడెంట్లని, అలాగే మా యూనివర్సిటీలో ఉన్న, అంటే ఎంతమంది ఉన్నారు నాకు కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే అంతమంది ఇలాగే పాస్ చేస్తామని, ఇలా అంటే ఇలా కాదు, వాళ్ళకి ఎన్ని మార్కులు కంటే అన్ని మార్కులు ఇచ్చి పాస్ చేస్తామని అనుకుంటూ. నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసికల్లీ యువర్ ఎ గుడ్ గాడ్. నా ప్రార్థన మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు. ఇది మనకు కొత్త కాదురా, మన సీనియర్ కూడా ఇలానే రాశాడు. మన కొత్తగా ఒక కవిత కూడా రాశాడు. కాకపోతే నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలని రాశాడు, మన సీనియర్ ఎగ్జామ్ మీద రాశాడు. నిజమా సీనియర్? హే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ప్లీజ్. ప్లీజ్ సీనియర్, నాకు కవిత అంటే చాలా ఇష్టం. నువ్వు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నావు. సరే, దేవుడా, ఆడుకోవడానికి ల్యాబ్ ఇచ్చావు, జోకులు వేసుకోవడానికి టీచర్స్ని ఇచ్చావు, బంక్ కొట్టే బుద్ధి కూడా ఇచ్చావు. దేవుడా, తినడానికి క్యాంటీన్ ఇచ్చావు, బీట్ వేయడానికి అమ్మాయిని ఇచ్చావు, చూడడానికి సినిమా ఇచ్చావు, మా కర్మకి ఎగ్జామ్స్ కూడా ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకు దేవుడా బ్యాక్లాగ్స్ ఇచ్చావు? అయినా కూడా నువ్వు నాకు నచ్చావు, నచ్చావు, నచ్చావు.